అసలు సినిమా అయితే బుర్రపాడు చాలా బాగుంది. ఇంకా పుష్ప సినిమా ఇంకా అలాంటి గుంటూరు కారం అలాంటివి కావాలంటే ఇంకా మనకు ఇంకా ఏం లేదన్న, ప్రతి ఒక్కరు బాబు సినిమా చూడాలి. ట్రిపుల్ డబల్ చాలా బాగుంది మూవీ అయితే. చాలా బాగుందండి. అసలు ట్విస్ట్ అయితే ఒకటి మీద ఒకటి తాతయ్య అనిపోతాడేమో అని అప్పటి నుంచి భయపడుతూ చాలా ప్రెషర్ మీద సినిమా అయితే చూసినాం. అసలు సినిమా అయితే బుర్రపాడు చాలా బాగుంది. దానికి మించి దానికి బ్రహ్మాజీ యాక్టింగ్ కూడా ఎమోషనల్ గా చాలా బాగుంది. అన్ని సినిమాలలో కమెడియన్ లాగా చూస్తాం, ఈ మూవీలో చాలా ఎమోషనల్ గా తెప్పించారు. చాలా అంటే చాలా బాగుంది. సినిమా బాగుందన్న, పల్లెటూరు నుంచి వచ్చేటోళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మేము పల్లెటూరులో ఉంటున్నాం కాబట్టి ఆ సినిమా ఎట్లుందో మేము ముందుగానే చెప్పగలిగినాం. కాబట్టి సిటీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాలి. ప్రతి ఒక్కరు పుష్ప, ప్రతి ఒక్కరు బాహుబలి, ప్రతి ఒక్కరు త్రిపుల్ ఆర్ చూడాలంటే అలా కుదరవు కదన్న. ఫైట్ సీన్స్ మనకు అన్ని అలాంటివి ఉండాలంటే కుదరవు. కాబట్టి బాపు లాంటి సినిమా చూసే మనకు సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఫ్యామిలీ ఎట్లుంటుందో తెలుస్తుంది, ఆర్థిక పరిస్థితులు ఎట్లుంటుందో తెలుస్తుంది. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి ఇంకా మన డబ్బులు అంటే విచ్చినవిడిగా ఖర్చు చేస్తాం. అదే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక పంట చేతికి వచ్చే టైంకి వర్షం పడి ఎట్లా ఖరాబ్ అవుతుంది, ఎట్లా నష్టాలు అవుతాయి, మళ్ళీ అప్పుల పాలయ్యి మళ్ళీ రైతులు ఎట్లా చెల్లిపోతారు, మొత్తం అవి తెలిసిన వాళ్ళకే. కాబట్టి ఆ రైతు బాధ తెలిసిన వాళ్ళే కాబట్టి ఆ సినిమా నచ్చుతుందన్న. ఇంకా పుష్ప సినిమా ఇంకా అలాంటి గుంటూరు కారం అలాంటివి కావాలంటే ఇంకా మనకు ఇంకా ఏం లేదన్న, ప్రతి ఒక్కరు బాబు సినిమా చూడాలి. మన సార్ బ్రహ్మాజీ సార్ చాలా ఇరగదీసిండన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. ముందుగా ఆ బలగం సినిమా ఎట్లా ఉందో అన్న, బాబు సినిమా కూడా అట్లనే ఉంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూపర్ అన్న, సూపర్, చాలా చాలా బాగుంది. హైలైట్స్ అంటే తాతనే మెయిన్, చాలా బాగుంది. అసలు ఆ సెంటిమెంట్ని మేము సెంటిమెంట్ అనుకోలేము, కామెడీలకే కనిపిస్తుంది కానీ ఎమోషనల్గా బ్యాక్గ్రౌండ్లో మనకు అర్థమవుతుంటుంది. మూవీ అయితే చాలా బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుందని. చాలా బాగుంది, చాలా బాగుంది. రామ్ ప్రసాద్